చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చాలు. ఇంతకు దైవ వాక్యాలు చెవులు గలవానికి చెప్తున్నారంట. చదువు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు. చాలు. సరే, అయితే ఇప్పుడు ఇక్కడ మార్కు సువార్త 4:9 ఇంతకు చెవులు గలవాడు అంటే వాస్తవంగా ఈ క్రైస్తత్వంలో వాక్యాన్ని వినటానికి 100 మందిలో 2-3 వింటారు. అర్థమవుతుందా? 1-2-3 వింటారు. మరి మనిషికైతే చెవులు ఉన్నాయి, పాముకైతే చెవులు లేవు. ఉన్నాయా? లేవు, చెవులు లేవు. మరి మానవుడి కంటే పాము తొందరగా స్పర్శతో ఏదన్నా కింద పడ్డప్పుడు చిన్న సౌండ్ వచ్చినా తెలుసుకుని ఏం చేస్తుంది? పారిపోతుంది, తప్పుకుంటుంది. అలాగే ఈ లోకంలో క్రైస్తవులు పేరైతే పెట్టుకున్నారు, కానీ వాక్యాలు మటుకు విని దాని ప్రకారంగా ప్రయాణం చేసేటువంటి వారు కనిపించడం లేదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వెంటనే మరి చేయకపోయేటట్టయితే తల్లి నడిచేవాళ్ళు ఎక్కడున్నారు? అందుకనే యేసు ప్రభు కూడా తన తల్లిని కొంచెం ద్వేషించినట్టుగా కనపడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 చూడండి. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోర్చు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఎవరైనా అంతేనా? అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యసాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అని చెప్పారు. అయితే ఈనాడు లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఎందుకు ఈ యొక్క వాక్యం తల్లిని గురించి రాయించి ఇవాళ ఇక్కడ బయలుపరిచి మాట్లాడుతున్నాడు. వాక్యం అయితే వినటానికి ఆదివారం శనివారం మందిరానికి వస్తారు. అర్థమైందా? ఎవరు భాషలో ఒక చోట కాదు, 6 రౌండ్ ప్రపంచం అంతా కూడా వస్తారు. కానీ వాళ్ళు చేయాల్సిన పాటలు అందించే మరి వాక్యం అన్ని దొరికి అయ్యారులో వాక్యం చెప్పేస్తారు, ఆంబేలు అంటారు, వాళ్ళు ఇంటికి వెళ్తారు. వచ్చిన సంఘాలు ఏం చేస్తున్నాయి? వింటారు, అంతేనా? వింటారు, వినటమే తెలుసు. దాని ప్రకారంగా నడిపేటటువంటి తెలియట్లే. క్రైస్తవులు లేరు లోకంలో, ఉన్నారా? లేరని చెప్తాను నేను. నాకు చదువు లేదు, ప్రభుత్వాన్ని పిలిచాడు. ఈ ఊళ్ళోనే పుట్టాను నేను. 17 సంవత్సరాలు వెతికాను, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, వెళ్ళాను. ఆ తర్వాత దేవుడు నన్ను అందులో ఒక సంవత్సరంలో పిలిచి మాట్లాడి పట్టుకున్నాడు. చదువు లేదు కనుక ఆయన ఇచ్చినటువంటి కృప చేత నేను
ఏ విధంగా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, అయ్యగారులు వాక్యం చెప్తున్నారు, విశ్వాసుల సంఘాలు వాళ్ళు వింటున్నారు, పరిచయం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ దానిలో ఇంకొక విషయం ఉంది. ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం చదవండి. 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువులుగా చేయుడి. తండ్రి యొక్కయు ఆ, కుమారుని యొక్కయు ఆ, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు ఆ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో ఆ, వాటినన్నిటినీ గైకొనవలెనని ఆ. వారికి బోధించుడి. చాలు ఆపు. ఏం చేయాలా? అవన్నీ కూడా చెప్పిని విని ఏం చేయాలా? ఆచరిస్తున్నారా? ఎక్కడైనా ఆచరిస్తున్నారా? ఆచరిస్తే సోషల్ అద్భుతాలు జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? ఏమీ లేదు. అయ్యగారు వాక్యం చెప్తారు, ఎట్లా వెళ్ళిపోతారు అంతే. కనుక రామపత్రిక 2వ 13వ చూడండి. నేను వాక్యం చెప్పట్లా, కొన్ని విషయాలు చెప్తున్నా, బయలుపడుతున్నా. ధర్మశాస్త్రము విను వారందరూ ధర్మశాస్త్రము వినువారు అందరూ దేవుని దృష్టికి నీతివంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. అర్థమైందా? ఇన్ని వెళ్తే నీతివంతులు కాదు. చెప్పిన వాక్య ప్రకారంగా విని దానిని చేసేటువంటి వారే నీతివంతులుగా కనపడతారని అక్కడ శిష్యులకు చూపెట్టాడు. ఆ 12 మంది శిష్యులు మరి ఆ విధంగా దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారం నడుస్తూ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ప్రయోజకులు అయ్యారు. అర్థమవుతుందా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు ఆ, వినువారు మాత్రమై ఉండి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు వెంటనే ఏం చేస్తున్నారు? క్రైస్తవులు, విశ్వాసులు, సంఘాలు వాక్యమని వెళ్ళిపోయి వెంటనే మర్చిపోతే దేవుని రాజ్యం ఎక్కడ దొరుకుతుంది? నీకు దేవుడు ఎక్కడ దొరుకుతుంది? దేవుడు ఎక్కడ మాట్లాడుతుంది నీకు? దీనికి మూలం ఎవరు? దైవజనం నడిపిస్తుంది. తెలిసిందా? దీనికి నరకం ఉంది. చెప్పడం కాదు, వినటం కాదు, ఊరుకోవటం కాదు. అయితే అద్దంలో మొహం చూసుకుని వెళ్ళి తను ఎట్టువాడో మర్చిపోతున్నారు. అట్లాగే విశ్వాసులు, క్రైస్తవులు కూడా ఇక్కడ విన్నది చూసి మందిలోతాలకు వెళ్తారు, మర్చిపోతున్నారు. దేవుని రాజ్యం మాకు కావాలి అంటారు, ఎట్లా దేవుని రాజ్యం మర్చిపోతుంది? చెప్పండి. ఎక్కడ చూసినా దేవుడి రాజ్యం మాది. నేను రక్షణ పొందాను. ఎక్కడ మంది రక్షణ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు దానిలో ఎంత కష్టం ఉందో తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పమని నాకు దాన్ని మిమ్మల్ని వివరిస్తాను. నేను అంత అవుతుంది. సాతాను వాడుకుంటుంది దేశాన్ని. కనుక ఎటువాడు అద్దం ఎక్కడుంది? పల్లెకి వచ్చిన మనిషి కానీ, శ్రమపడిన మనిషి కానీ అద్దంలో తెలిసి చూస్తే మొక్కలో ఏ చుక్కలు మట్టో మసాలో ఏదో కనపడుతుంది. అలాగే
మానవ జీవితానికి అర్థం ఇదే. ఏంటది? బైబిల్లో ఉంది నీ చరిత్ర అంతా. అక్కడ గైదాసుడు చెప్పినా కానీ ఇంకే పాము చెవులు లేవన్నా అందాక. ఇప్పుడు పాము అయితే గ్రహిస్తుంది కానీ మానవులు అని గ్రహించి దాని ప్రకారంగా నడిచేవారు లేరని ప్రభు ఇక్కడ రాపించేవారు. అవునా కదా? ఒప్పుకోవాల్సిందే, ఎత్తడానికి వీలు లేదు. ఆయన రాపించాడు. అర్థమైందా? ఆయన రాపిస్తున్న మాటలు నేను చెప్తున్నాను కనుక మరి వాస్తవంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును ఓ చాలా మంది కింద కన్నీళ్ళు కాసేస్తున్నారు. ప్రభువా 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 ప్రభు అని పిలుస్తున్నాడు. అని నన్ను పిలుచు ప్రతివాడును అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఎవరు చేశారు ఆ చిత్త ప్రకారంగా? 12 మంది శిష్యులు చేశారు. అవునా? ప్రభుని పిలిచేవారు ప్రతివాడు. చదువు అక్కడి నుంచి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ములను ఎన్నడను ఎరుగను, అక్రము చేయవారులారా నా వద్ద నుండి పొండి. అది సంగతి. మరి ఆయన నామాన్నే వెళ్ళగొడుతున్నారు, ఆయన నామాన్నే సంస్కృతి చేస్తున్నారు, ఆయన నామాన్నే కొన్ని కార్యాలు చేస్తున్నారు. ఆయన ఏమన్నాడు? అక్రము చేయవారులారా మీరెవరు నాకు తెలియదు పొండి. అంటే క్రైస్తత్వం అంటే ఆది కాలం కానుంచి ప్రకటన గ్రంథం ఆఖరి వరకు ఏమైతే దేవుని యొక్క కృపను నడవలసినటువంటి విషయాలు ఉన్నాయో వాటిని అన్నిటిని చేయాలి. లోకంలో, క్రైస్తత్వంలో, సంఘాల్లో, విశ్వాసంలో ఆజ్ఞ అనేది లేదు. ఆజ్ఞ అనేది ఎవరు చేస్తున్నారు? ఆజ్ఞలు ఎవరైనా చేస్తున్నారో ఆజ్ఞ. నా ఆజ్ఞలు, నా కట్టలు, నా ఇల్లు, నా నీతి, నా న్యాయం, నా సత్యం, నా ఓర్పు ఇవన్నీ ఎవరు చేయాలి? అడుగుతున్నా నేను. మళ్ళీ క్రైస్తులని ఒకసారి యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రమునే కట్టుకుందాము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద. ఆయన పేరు ఏంటంట? క్రైస్తత్వం. పేరు పెట్టుకున్నారంటే లోకంలో. అర్థమైందా? వాడి బట్టలు వాళ్ళు కట్టడం, తిండి వాళ్ళు కడతారు, ఆగి కట్టడం ఏమి అవసరం లేదు దాన్ని. అంతే కదా అయ్యారు? అంతేనా? మరి ఏది క్రైస్తవులు అంటే ఏంటి? సమస్తం మార్పు చెందాలి, మార్పు పొందాలంటే ఈ లోకంతో పనిచేది వాళ్ళకి ఉండాలి, ఇక్కడే నడవాలి, ఇక్కడే లోకం వాళ్ళతో మరి కలిసి ఉండటం, వాళ్ళు చేసే పనులు చేయకూడదు. అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దీన్ని ఏమంటారు? బైబిల్ అంటారు మొట్టమొదట కదా? అవునా? బైబిల్ తర్వాత దీన్ని ఏం రాసింది? పరిశుద్ధ గ్రంథం 2. మూడోది నెహెమ్యా 8 చూడండి. నెహెమ్యా
ఇటువలనే వారు వారు దేవుని గ్రంథమును దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. అది సంగతి. దానికి అర్థం చెప్పారు. దేనికి? దేవుని గ్రంథం దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎలా మసులు కావాలో, ఎలా నడవాలో, ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో, ఏది చేయాలో, ఏది చేయకూడదు సమస్తాన్ని చదివి ఆ పరలోక రాజ్యానికి కావాల్సినటువంటి మార్గాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా చెప్పి బోధించి వాళ్ళు నడిపించాలి అని చెప్తుంది దేవుని వాక్యం. మరి అయితే మరి ఇంకొక వాక్యం ఉంది వీధులకి, పురాణి, అది కూడా దీనికి సంబంధించింది, అవునా కదా? కనుక మరి ఈ విధంగా మనకి హెచ్చరికలు దేవుడు ఇచ్చాడు. మరి ఈ ప్రకారంగా ఈ హెచ్చరికల్లో సమస్త విశ్వాసులు నడవాల్సిందే, నడిపించాల్సిందే. నడిపించినప్పుడు నడిచినట్టు మనకి రిజల్ట్ కూడా కనపడాలి. అవుతుందా? సరే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. దేనికి వెళ్దాం? ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు క్రైస్తత్వాన్ని గురించి ఇంకా చాలా ఉంది. మరి టైం అయిపోద్ది, వాక్యం కూడా బోధిద్దాం. దాన్ని బట్టి చూడండి, పరమగీతములు ఈ పరమగీతములు చెప్పేటప్పుడు ఎవరు కూడా బాధపడవద్దు. ఎందుకంటే దాని యొక్క భావాలు చాలా అసహ్యంగా ఉంటాయి. దాన్ని బట్టి ఆ అసహ్యం దాంట్లో మనం కూడా ఉన్నామేమో తెలుసుకుని ఆ యొక్క అసహ్యం నుంచి చెడుని విడిచిపెట్టి మేలు మంచిది చేపడదాం. తీసావయ్యా? చదువు 2:2 బలురక్కసి చెట్లలో బాగా అర్థం చేసుకోండి. బోలు రక్కచ్చ చెట్లలో ఒలి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది. ఆగు. బలు రక్కచ్చ చెట్లు అంటే నాకు తెలియదు. ఒకప్పుడు ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో పెరిగి కొంచెం వయసు వచ్చిన తర్వాత మా అమ్మమ్మ గారికి గేదెలు ఉన్నాయి. నేను ఆ గేదెల్ని అన్నతో పాటు పొలాలు తోలుకెళ్తాం. నాకు మహా ఇష్టంగా ఉండేది. తోలుకెళ్తే ఆ ప్రాంతాల్లో తంగడి చెట్లు, ఈ బల్లె రక్షించే చెట్లు అనేది మట్టలుగా ఉండే, పూలుగా ఉండే ఆ మట్టలకి సూదులు వెళ్ళే ఉంటాయి, తెల్లగా బుండ్లు. వాటి కాయలు పండితే ఎర్రగా రక్తం వెళ్ళే ఉంటాయి. ఆ కాయల్ని వాస్తవంగా ఈ తంగడు పొలం తీసి మండ దాంతో కొట్టి కింద పడ్డ దాన్ని నూగంత కొట్టేసి ఎడదీసి తినేటువంటి వాడిని సరి అది అట్ట పెడదాం. అయితే బలి రక్కచ్చి చెట్లలో ఆ చెట్లలో ఏమున్నాయండి? అక్కడ కాపాడు. ఈ బలి రక్కచ్చి చెట్లు అనగా ఈ లోకంలో ఉన్న ప్రజలే. ఎవరండి? ఈ లోకంలో ఉన్న ప్రజలే, మనమే. ఆ బలు రక్కచ్చి చెట్లలో ఉన్న ముళ్ళు లాంటి వాళ్ళం. పైకి పరిశుద్ధం, లోపల కుశుద్ధం జీవితంతో చేస్తారు ప్రార్థనలు. అదే కాక అన్నిలు కూడా రక్కచ్చి చెట్ల కింద వస్తారు. అసలు ముఖ్యంగా వాళ్ళతో పాటు వీళ్ళు. అర్థమైందా? అలాంటి ఈ లోకము బలురక్ష చెట్లలో ఒల్లి పద్మం వలె. అంటే ఒల్లి పద్మం అంటే లిల్లీ పుష్పం లాంటిది. అంటే పుష్పాలన్నింటిలో కూడా మంచి సువాసన కలిగినటువంటిది అన్నమాట. అలాంటి పుష్పము క్రీస్తు యొక్క మార్గము ఈ లోకంలో ఏర్పడింది. ఒల్లి పద్మంలాగా అలాంటి ఆ పుష్పం లాంటి మరి మార్గం ఈ లోకంలో అలవాటైంది కనుక స్త్రీలలో
చదవాలి ఎక్కడంతా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్న అంది స్త్రీలు ఆల్వరుడు లో సంఘాలు స్త్రీలు అనగా ఎవరు సంఘాలు ఆడవుల్లో ఉన్నటువంటి సంఘాలన్నింటిలో స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతున్నది ఒక్కటే ఎత్తబడే సంఘం మరి సంఘాలన్నీ వస్తుంది వాక్యం చెప్తున్నా నేను కాదు కాదనడానికి ఎవరో వల్ల కాదు అవుతుందా సేవలలో నా ప్రియురాలు కనబడు కానపడు ఎవరు అన్నారు ఈ మాట యేసు ప్రభు చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు యేసు ప్రభు చెప్తున్నాడు సేవలో ఎంతమంది సేవలో ఎంతమంది సంఘాలలో నా ప్రియురాలు ఒక్కటే ఏంటి నేను నాణ్యను సౌందర్య రాలను సౌందర్యవంతురాలు మంతురాలను అంటే సౌందర్యం ఏంటి వెళ్ళి పద్ధతి లాంటి ఆజ్ఞలు కట్టలు విధులు నీతి న్యాయం సత్యం ఓర్పు సహనం ఆయన ఒక మార్గంలో నడిచినటువంటి 12 మంది లెక్క మరి వీళ్ళంతా ఏమైపోతారు రేపు ఈ లోకంలో నేను గుడివాడ బద్దలు ఏలూరు అట్లా హైదరాబాద్ అంట్లో మద్రాస్ అంట్లో అమెరికా అంట్లో ఆల్ వరల్డ్ గురించి చెప్తున్నా ఏమైపోతారు వీళ్ళు ఒక ఏ పని మండుస్తున్న ఎగ్గిని ఉన్నాం జాగ్రత్త వాక్యాన్ని తెలుసుకుని వాక్య ప్రకారంగా నడచడానికి కావాల్సినటువంటి వాళ్ళు మీ సంఘాలు మీరు వెళ్ళండి సమయం దొరికినప్పుడు ఒక రోజు మా దగ్గరికి రండి తప్ప ప్రభు నాకు తెలియపరిచారు కనుక నేను దాన్ని ఏంటో చూపిస్తాను నేర్చుకోవాలి మార్చుకోవాలి అంటే వారు అనుకుంటారు మా దగ్గర లేదా విద్య ఉందో లేదో దేవుడు నాకు ఇచ్చిన కృప చేత ఆయన సర్వలోకంలో సరస్వతికి సువర్ణ ప్రకటించమన్నాడు కాబట్టి శిశువుని అన్నాడు కాదు కదా ఎందుకని ఆ శిశువుకి ఇచ్చాడు ఈ కృపని బయట చెప్తున్నారు పర్వాలేదు పాస్టర్ ఉన్నారు దయ్యం ఉన్నారు మీరు కూడా వెళ్ళి కొన్ని విషయాలు తెలియనటువంటి బయలుపరి చెప్పి మార్చున్నాను లెక్కన మాట్లాడు అంతే కదా కనుక సేవలో నా ప్రియురాలు అనపడుతున్నది తర్వాత అమ్మా అడవి వృక్షములలో లోకస్వ వార్త 7వ అధ్యాయం 36 చదువు ఆమె ఎవరు పరిసయ్యులలో ఒకడు పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను ఎవరిని యేసయ్యని ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట్లో భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అస్తరు తీసుకుని వచ్చి అక్కడ ఏం చేసిందండి యేసు ప్రభు ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచారు ఎవరిని యేసయ్యని యేసయ్య వెళ్ళాడా వెళ్ళలేదా వెళ్ళాడు వెళ్ళి ఆ ఫంక్షన్లో కూర్చుని ఉన్నాడు అయితే అదే ఊరిలో ఒక పాపాత్రురాలు ఉంది అర్థమైందా పాపాత్రురాలంటే తల్లిదండ్రులు బిడ్డ పుట్టినప్పుడు ఆడబిడ్డ పుట్టినప్పుడు చక్కని పేరు ఊహించుకునో లేకపోతే కొందరు అడిగో లేకపోతే బ్రాహ్మణ్స్ అడిగో ఏదో పెట్టుకుంటారు సరే అలాగే పెట్టుకుని ఉండొచ్చు అయితే మరి అందగట్టి చాలా అందగట్టి ఈ అన్నం ఏం చేస్తుందంటే చేసేవాళ్ళకి అన్నం మోసకారం సందేనేమో అర్థమవుతుంది అలాగే ఈ అందగట్టి అయినటువంటి ఆమె 12 అంతస్తుల మేడలో ఉంది ఆ మేడ ఎక్కడున్నాయా సముద్రం ఒడ్డున స్టేంబర్లో అదే ఓడలు వచ్చి ఆగుతాయి కదా
ఆ సమీపంలో ఆ మేడ కట్టేసింది. ఇటు ప్రక్కన చూస్తే రోడ్డు, అటు ప్రక్కన చూస్తే సముద్రం ఒడ్డున అది వానలు వచ్చేటటువంటి స్థానం. అలాంటి సమయంలో ఈ మేడ మీద ఉండి భోజన పంక్తిని యేసు ప్రభు కూర్చున్నాడని తెలుసుకుని ఆవిడ ఈ తోడపోవడం ఎత్తునంటే ఆయన చాలా చక్కగా ఉంటాడు. ఆయన తల వెంట్రుకలు వంకరగా తిరిగి ఉంటాయి. ఆయన దువ్వితే ఆయన ముఖం ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. ఆయన ఎట్లున్నాడు అట్లున్నాడు, చాలా అందగాడు అని చెప్పుకుంటా వెళ్తున్నారు గుంపులు. ఆమె ఏంది ఏమిటియా అని అడిగింది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. వీళ్ళు ఈ విధంగా చెప్పారు. చెప్పేపాటికి నేను మహాన్నికత్తిని కదా, ఈ యొక్క సముద్రం ఒడ్డున వానలతో వచ్చి వ్యాపారం చేస్తున్నటువంటి వారు, రాజులు కూడా మంత్రులు కూడా వచ్చినటువంటి వారు వాన రాకపోయేటట్టయితే వారం 10 రోజులు ఉండాల్సి వస్తుంది కనుక వాళ్ళు నా దగ్గరికి వచ్చి కొంత వ్యవహారం చేసి డబ్బులు సంపడుతున్నాను. ఎందుకని నేను మహాన్నగతినే. అయితే దోపోయాడు చెప్పుకునే మాటలు విని నాకంటే అందగాడా, నా అన్నాన్ని బట్టి లోకాన్ని నేను ప్రేమించి రాజులే కాదు, కోటీశ్వరులే కాదు, ఎంతో డబ్బు సంపాదించాడు నేను అన్న ఉద్దేశంతో ఆమె ఏం చేసిందంటే, నేను స్నానం చేసి బట్టలు కట్టుకుని అతని దగ్గరికి వెళ్ళాలి నేను కూడా అని చెప్పేసి ఏం చేసింది, చక్కగా 4-5 రకాలు కంపెనీ సబ్బులతో స్నానం చేసి మంచి మ్యాచి డ్రెస్సు, బంగారం, వెండి, పువ్వులు, బొక్కాయి, కాటుకు, బొట్లు అన్నీ పెట్టుకుంది. వెళ్తుంది. ఎక్కడ వెళ్తుంది? సభ ఎక్కడ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆమె బయలుదేరి వచ్చేటప్పుడు అంత అలంకరణ చేసుకుని ఏ బుద్ధి పట్టుకుంది? అస్తర బుద్ధి. ఎందుకు అస్తర బుద్ధి? ఎందుకు? జలకాలం ఆయన మీద కొట్టడానికి. ఆ బుద్ధితో కొట్టి రాజు దగ్గర వాళ్ళ మోసం చేసి డబ్బు సంపాదించింది కదా. అయితే నాకంటే అంది కదా. అయితే ఈ రోజున నేను ఆయనకి ఎత్తలు కొట్టి ఈ రాత్రికి నా పక్కలోకి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆవిడ ఆ పని చేసి ఆ బుడ్డి పట్టుకొచ్చింది. బుడ్డి పట్టుకొచ్చేటప్పటికి భోజన భక్తిని కూర్చున్నాడు. భక్తిలో కనపడుతున్నాడు. ఎట్లా కనపడుతున్నాడు తెలుసా? తల కళ్ళు పగిలిపోయేటట్టుగా కనపడుతున్నప్పటికీ అమ్మా దర్శింది. ఎందుకు ఆయన చూసి తెలిసింది? ఆయన ఇప్పుడు అత్తర పుట్టి తెచ్చింది కొట్టి తీసుకెళ్ళాలని, అలాంటి ఆయన చూసి ఎంతమందిలో దర్శిస్తుంది. ఆయన వాస్తవంగా ఒక అర్థమైపోయాడు, అర్థంగా మారిపోయాడు. ఏమో పాపాత్రాలు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చిపోయి పాపం ఎక్కువ చేయటం వలన పేరు మార్చుకుని పాపాత్రాలని నోటెడ్ అయిపోయింది లోకంలో. అప్పుడు వచ్చింది, చూసింది, కావడం మనం విజయానికి తట్టుకెళ్ళింది. అయితే 12వ వచ్చాం, 14 వచ్చింది. ఆయన తలయు తల వెంట్రుకలను తల వెంట్రుకలను నల్లని ఉన్నిని పోలినవై తెల్లని ఉన్నిని పోలినై ఏమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరేసున్న
అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము ఆగు. అయితే ఆ యొక్క విధానాలు మీరు చదివినవన్నీ కూడా మారిపోయి ఆయన ఒక నిలుకద్దగా కనపడుతున్నాడు. ఆ నిలుకద్దలో ఈ లోకంలో పాపములు చేసినటువంటి వారిని మగవాళ్ళని ఆడవాళ్ళు కూడా ఆ అద్దంలో ఏం జరుగుతుంది? వాళ్ళని కత్తుతో నడుతున్నారు, బాధతో కొడుతున్నారు, వాటి కత్తుతో మొక్కలు చేస్తున్నారు, నూనె బాండాలు పెట్టి ఆ నూనె బాండంలో వేసేస్తున్నారు. ఏది ఈ పాపం చేసినటువంటి ప్రజల్ని దగ్గరగా బాగా కనపడితేనే ఆయనలో కనపడుతున్నారు. ఎప్పుడు చూసింది ఈ పాపం గుర్తుకొచ్చేసింది. అయ్యో నన్ను కూడా అలాగే ఆ యొక్క అగ్నికి ఉండాలో పదార్థాలేమో అలాగే నన్ను ముక్కలుగా నరికేస్తారేమో, బాగుతో పొడిచేస్తారేమో. ఇలాగూ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి భయపడి వెనక్కి తట్టుకెళ్ళింది పాతాళం దగ్గరికి. పాతాళం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? కన్నీళ్ళు కాచి ఏడుతుంది. ఎప్పుడు గుర్తుకొచ్చింది పాపం అనేది? చూస్తే గుర్తుకొచ్చింది, చెప్తే గుర్తురాదు. అర్థమైందా? పురుగులు ఎక్కువ పైన చూసింది, తెలుసుకుంది. లైట్ ఉంది కదా, ఆవిడ కూడా చేసిన పాపాలు ఎన్ని చేసిందో లెక్కలేదు. అందుకనే పాపాతన పేరు వచ్చింది. చూసి వెనక తట్టుకు వెళ్ళింది. వెనక తట్టుకు వెళ్ళి ఆ పాపం ఎన్ని చేసిందో అవి గుర్తుకొచ్చి, నే ఘోర పాపిని దేవానా దేవా, నేను ఘోర పాపిని దేవా, ఘోరమైతిని దేవా, ఎటు చూసిన అపజయమే, ఎటు చూసిన అపజయమే, చూసిన పోరాటమే, ఎటు చూసిన తన పాపాన్ని తను తెలుసుకుని వెనక్కి తట్టింది. పాదాల వైపు నిలబడింది. కన్నీళ్లు కార్చి ఏడుతూ పాడుతూ అంటారమ్మా. ఏం ఒప్పుకుంటూ పాపాలు ఎలాగూ 90 మా దోషములను మా కోసములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ఎదుటను ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు మా రహస్య పాపములు కనబడుచున్నవి. రహస్యంగా చేసిందంట పాపం. నీ ముఖకాంతిలో అర్థంలాగా నాకు కనపడుతుంది. మా రహస్య పాపములు మా రహస్య పాపములు కనబడుచున్నవి. కనపడుతున్నాడు అని ఏం చెప్తుంది? ఘోర పాపిని ఒప్పుకుంటూ చేసిన పాపాలని ఎట్లా ఒప్పుకుంటుంది? గోప ఆహ్వాన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి అయితే 7వ వచనం నుండి 10వ వచనం వరకు. అయితే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల వెలుగులో నడిచిన వెడల మనము మనం అడవి నక్కలు గొల్లగూడు అన్యోన్యత సహవాసములై యుందుము. విజయవాడ అప్పుడు ఆయన కుమారుడైన యేసు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అప్పుడు ఎంతమంది ఈ లోకంలో ఆయన పాపములో పవిత్రులయ్యారు? నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రభుత్వం
5 సంవత్సరాలు ఆయనతో తిప్పుకున్నాడు కావు. దాన్ని బట్టి నేను గట్టిగా వాదించి చెప్తున్నాను, ఆయన నేర్పిన ఇచ్చినాను. ఎంతమంది ఉన్నారా? పవిత్రులై ఉన్నారా నా కోణం? ఎవరున్నారు? ఎవరు లేరు. ఎందుకని లేరు? అది అక్కడ ఆపేసి రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అర్థమైందా? అందరూ పాపం అని చెప్తున్నాడు ఆయన. నేను నీతివంతుడు అంటే ఒప్పుకోడు. ఆయనకి అట్టా తెలుసు. ఎట్టా తెలుసు అంటే ఇరవై 17వ అధ్యాయం 9వ వచనం చూడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. దానిని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తన బట్టి దాని క్రియల ప్రతిఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంగమును పరీక్షించువాడను. నాలో పాపం లేదు, లోకమంతా పాపం. ఎవరిలో పాపం లేదు? పాపం లేదు. పరిశుద్ధులంతా రక్షణ పొందారంట, నాపరచ పొందారంట. ఎంతమంది పొందటంటే నీకు తెలుసా? పొందాలంటే తెలియదు. అసలు కర్తత్వానికి పునాది మూలాలు అక్కడే తెలియదు. మూలలో పునాది నుంచి రావాలి. నేను ఎందుకంటాను, అయ్యగారి కుటుంబం ఉన్నాడు, ఏ పాత్ర తెలియదు. ఎందుకని? అక్షరాభ్యాసంతో బోధ చేస్తున్నాడు, ఆత్మతో కాదు. ఎందుకంటే ఆత్మతో బోధ అయితే వర్షగ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. దేని అంతని కూర్చున్న ప్రకటన క్రోడమైన గ్రంథ వాక్యములో ఉన్నవి. ఒకడు నువ్వు దయచేసి దీనిని చదువుకొని దేనిని బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని చదవమని ఆ చదువుకున్న ఎంఏ బిఏ పిహెచ్డి చదివిన అంతమంది ఆయనకి బైబిల్ ఇస్తే దీన్ని చదవమని అక్షరములు తెలిసిన వానికి అతడు ఇది నా వలన కాదు, ఇది గోడార్థముగా ఉన్నది అని చెప్పాను. మరియు మీరు దయచేసి దీనిని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి ఇచ్చాను, దానిని అప్పగించాను. అతడు ఇది నాకు తెలియదన్ను. ఆగాడు. అక్షరములు ఎంఏ బిఏ పిహెచ్డి చదివిన వాడికి ఇస్తే సార్ నాకు తెలియదు అన్నాడు. గోడ అర్థంగా ఉన్నాడు. చదువు రానిస్తే నాకు చదివే రాదు, అసలు రాదు, నాకు తెలియదు అన్నాడు. వీళ్ళందరి మధ్యలో ఎవరు చెప్పాలి? బైబిల్ ఎవరు చెప్పాలి? చెప్పండి నాకు. ఇది రహస్యం కాదు, సత్యం, న్యాయం బయట పెడుతున్నాను నేను. ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్మ పొందినోడు చెప్పాలి. పరిశుద్ధాత్మ పొందిన అంతమంది వాళ్ళు రాశారు చెప్తున్నాను, వాళ్ళే చెప్పాలి. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన బైబిల్ చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని
మొదట గ్రహించుకొనవలెను. మొదట గ్రహించుకోవాలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అర్థమైందా? చదువుకున్న వాడికితే గోడాంతకరం నాకు తెలియదు, చదువులేని వాడికితే నాకు అసలే తెలియదు అన్నాడు. వాళ్ళిద్దరు మధ్యన పరిశుద్ధాత్మ పొందినాడు. అతనికి తెలుసు దాన్ని చెప్పుకున్నాను. అవును గాలి ఒకటో పెద్ద చదివాడు. ఈ టైంలో అయిపోయింది గాలి. ఎవరు రాసింది? ఎవరు రాశారు? ఇంగ్లీష్ రాసినాడు. ఇంగ్లీష్ వచ్చేవాడే చదవాలి. తెలుగు చదివినాడు, ఇంగ్లీష్ చదువుతాడా? మరి అంతే కూడా. ఏంటనుకున్నాడు? తమాషగా ఉంది లోకం. బైబిల్ అంటే చాలా తమాషగా ఉంది. చాలా మంది, అందరినీ కాదు నేను అనేది, కొంతమంది కొన్ని వేల మంది ఉన్నారు రాష్ట్రం. అంతా వద్దులే కాదన్నా రామని చేస్తాను. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు గురువులు ఎవరు? తీసేస్తాను, చూపిస్తాను. గట్టి పత్రిక వారు వస్తున్నాయి. కృపబట్టి మిమ్మల్ని పిలిచిన వాళ్ళని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చదవగోరి కలవరు పరుషుల వారు కొందరు బయలుదేరు. అర్థమైందా? క్రీస్తు సువార్త లేదు. ఎందుకని? క్రీస్తు సువార్త ఎక్కడి నుంచి రావాలి? ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు మొక్కలు అవ్వాలి. దేవుడు అనుగ్రహించాలి. ఎట్లా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం. మన 12 మంది శిశువులను పిలిచి ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది ఏమనగా మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రియా, జబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమె, తోమా, చొంగరి అయిన మత్తయి, లబ్బయి, ఆల్పై కుమారుడు యాకోబు, తద్దయాను, మారు పేరు గల లబ్బయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన యేసుక్రీస్తు యూద. ఈ 12 మందిని ఆయన అమ్మటి 3 సంవత్సరాలు తిప్పుకొని చక్కగా మార్పించి నేర్పించి వారికి వరాలు ఇచ్చి 5వ వచనంలో ఇశ్రాయేలు ఉండాలి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. మరి పాస్టర్ గారిని ఏమి చెప్తున్నారు? పాస్టర్ చెప్తున్నారా ఏంటి? పాస్టర్ గారిని అభిషేకాలు చెప్తున్నారు. జాగ్రత్త. పాస్టర్గారిని అభిషేకాలు చేస్తున్నారు. అట్లా కాదు, దేవుడే మరి ఆ 12 మందిని ఏ విధంగా వరాలిచ్చి ఏర్పాటు చేసి పంపించాడో ఆ విధంగా లైన్ ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? ఈ లోకంలో 12 మంది శిష్యులు, స్టెఫను, అపొస్తలుడైన పౌలు, వీళ్ళంతా కూడా
సత్యమైన మార్గాలు మందిరాలు కట్టి సంఘాలు కట్టి నడిపిస్తూ ఉంటే సాధనం ఏం చేసిందంటే అదే బాబు నిజంగా ఇంతవరకు కొంతమంది ఇదైపోయారు వీళ్ళు ఒకరు బయలుదేరారు ఏదో 10 మంది 12 మంది 20 మంది మరి వీళ్ళైతే సత్యమైన మార్గాలు చూపిస్తున్నారు ఇక వీళ్ళు కూడా చూస్తే అందరూ మారుతారు అని చెప్పేసి వాళ్ళని ఏం చేసింది హతసాక్షులుగా చంపేసింది. ఆ సేవ లేకుండా అర్థమవుతున్నా ఆ సేవ లేకుండా హతసాక్షులుగా అక్కడ దైవ సేవ అక్కడ ఆగిపోయింది. ఆ సేవ దేవుడు నాకు ఇచ్చాడు. దాని సూత్రం అంతే. ఆ సేవ నాకు ఇచ్చాడు. నాకు చదువు లేదు కదా, ఈవిడే కదా పుట్టింది పెరిగింది. 17 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాయి. ఆ ఉండడం వల్ల జర కరోనా అందరూ తీసుకొచ్చి స్కూల్ తప్ప చెప్పి మాటతో వెళ్ళి ఆట ఆడుకున్నాడు చదువులు కనుక చూడండి 2 కొరింథీ పత్రిక 4:4 దేవుని స్వరూపి అయ్యున్న దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. గుడ్డివాడు తోలు చూపితే గుంటలో పడిపోతారు. గుంట ఈ లోకం అంతా గుంటలో కావాల్సింది. దీని మూలాలు తెలీదు, దీని పొలాలు తెలీదు, అసలు దీనిలో నడిపోయిందంటే అసలు నడలేదు. బాగా లోకాన్ని ప్రేమించారు కనుక జరిగేదంతా ఎవరి సేవ ఎవరిది కనుక ఆ దేవుని స్తోత్రం. సరే అక్కడికి ఆపేసాను. ఇప్పుడు పరమగీతాల్లోకి వెళ్ళవా? ఎక్కడ వరకు చదివారు? అది కాదవయ్యా అర్థం చేతములు లోకోత్సవ వార్త 7:36 కింద అక్కడ కాదు కానీ తప్పు ఏడుతుందండి. ఆయన పాదముల వద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి కన్నీళ్లు గార్చి పాదాలు కడిగి కనులు చేసిన పాపం వల్ల కన్నీళ్లు గార్చింది. అంటే ఒక స్త్రీని అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టు. అలాగే ఆవిడ ఒక మగవాడిని చూసి అనుకున్నాము. అందుకనే ఆ కళ్ళు చేసిన పాపాన్ని బట్టి కన్నీళ్లు కార్చి ఆయన పాదాలు కడుగుతుంది. ఆ పాదాలు కడిగేది కాకుండా ఆ పురులతో ఎందుకు కొడుతుంది? ఎంత జడేసి దేవుడిచ్చిన వెంట్రుకలే కాక అక్కడ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర గుండెలు గొరిగిస్తారు చూడు. ఈ శోధి చెప్పాడు పక్షి తీసుకొచ్చి సవరాలు కట్టి శుభ్రంగా చేసి అమ్ముతూ ఉంటారు. ఆ గుండె వెంట్రుకతోనే చడేసుకుంటారు చాలు కదా. మరి ఆ సవరం కూడా కొని ఈ ఎంట్రుతో పాటు సవరం వేసుకుని మ్యాచింగ్ చేసుకుని వెళ్ళింది కనుక ఆ సౌరం వేసుకుని పూలు పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఎలా నడుతుందా? ఆపర చెప్పారు ఎదుర్కొని వస్తుంది. ఏంటి జడ వెనకలో లేదు. ఆడికి పాపం చేయలేదు. జమాన్ని బట్టి పాపం చేస్తున్నాడు. అర్థమైందా? ఆ విధంగా ఉంది. అందుకని ఆ పాపం కూడా తెలుసుకుంది. నా వలన ఏడు వచ్చపోయే మంగుళ్ళు వాళ్ళు పాపం చేసి ఉంటారా బాబు అని ఆ కురులతో ఆ కాడు తుడుస్తుంది. చదువు. ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆతరం మీద సిద్ధం మారిపోయింది కథ. ఆ పాదాలకి రాసింది ఆతరం.
ఆయనను పిలిచిన పరిచయుడు అది చూసి ఈయన పాతైన ఎల్ల ఇతను ముట్టుకొనినా ఈ స్త్రీ ఎవరియో యజమంటిదో ఎరిగి ఉండును. ఇది పాపాంతురాలిని తాను అనుకున్నాను. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమని. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులుండి వారిలో ఒకడు 500 దానాలను మరి ఒకడు 50 ధ్యానాలను వచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి దీనిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించును చెప్పమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించను ఆడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచిస్తువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రులతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకోవటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపమును క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనిను. అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చున్నవారు పాపములు క్షమింపబడుతున్న ఇతడు ఎవడని తమలో తాము చాలు. అయితే ఈ యొక్క పాపాత్రురాలు తన జీవితాన్ని వయసులో అందాలను బట్టి మోసకాలం అయిపోయి చెడిపోయి పడిపోయి పాడైపోయి చివరాఖరి ఏమైంది దేవుడిని ఏం చేసింది తెలుసుకుని మారిందా మానమనసు పొందిందా పొందలేదా పొందింది. కనుక అలాగే మనం కూడా దేవుడిని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే దానికి కూడా మార్గం ఉంది. ఆ మార్గం నడిపిస్తే కానీ అది తెలియదు. అది తెలిసినప్పుడు కానీ నీకు ఆవిలాగా పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపత వచ్చినప్పుడు కానీ ఆ పాపం నువ్వు ఒప్పుకుని వాటిని ఒప్పుకుని మత్తయి సువార్త 3:5 తొందరగా
5 ఆ సమయమున ఆ, యెరూషలేము వారును ఆ, యోదయ వారందరూ యోదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో యోర్దాను నదిలో అతని చేత అతని చేత బాప్తీసము పొందుచుండిరి. బాప్తిసము పొందుచుండిరి. ఇది తప్పు. ఇది ఏమన్నా నేను తప్పను. ఎలా తప్పంటారు? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమము దాచిపెట్టి వద్దినవాడు వద్దినాడు అది ఒప్పుకొని విడిచిపెట్టాలి. మతస్వార్థాన్ని పాపంలో ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నారు. ఒప్పుకొని విడిచిపెట్టట్లా, ఒప్పుకొని విడిచిపెట్టట్లా, విడిచిపెట్టడం మళ్ళీ చేస్తున్నారు. చదివాడు అలాగే రామపత్రులు 4:7-8. ఎలాగనగా ఎలాగనగా తన అతిక్రమములకు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు పరిమాణము నందినవాడు తన పాపమునకు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు. అదే సంగతి ధన్యత్వం. అవునా? నీ పాపములు కడిగేసుకోవాలంటే రక్షణ ఉండాలి. రక్షణ మందులకు కావాలి. కూకున్న తర్వాత పాపాలు ఒప్పుకున్న తర్వాత అది వదిలిపెట్టాలి. వదిలిపెట్టేదాకా నువ్వు వదిలిపెట్టిన తర్వాత ఎప్పుడు మాట్లాడుతుంది దేవుడు నీతో? నువ్వు వదిలిపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ నిండిపోతుంది. అప్పుడు ప్రభంటాడు లోకసభ వస్తున్నాం. ఆయన వారిని విశ్వాసం చేసి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నదని వానితో చెప్పగా. చూసారా? పాపం లేదా? ఒక పాపం. మత్తయి 23:27. మన ఇల్లు చెప్పడం అయ్యో లేదా వాళ్ళే వేషధారులైన శాస్త్రారా, పరిశీలారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వల్ల పోలి ఉన్నారు. లోపల సంగారముగా అనపడదు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ ఏనమ్మా సమస్త సమస్త దగ్గర ఏం చేస్తున్నావా? సమస్త కలమసంతో నిండి ఉన్నవి. అలాగే మీరు ఎలుకల మనుషులకు నీతివంతులుగా అగబడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ ఆక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించు నీతివంతుల గోరీలను ఆగు. నీతివంతులు మా కష్టం పాకేస్తారుగా ఇచ్చేస్తారు. సంవత్సరం వచ్చేటప్పుడు శృంగారం చేస్తారు. శృంగారం చేస్తారు. సమాధులు పండ ఉందా? కష్టపడి పోయాడు. వార్త పోయాడు. నీ సంగతి చూసుకోమంది. అర్థమైందా? నీ సంగతి చూడు. కవిరాజు నన్ను నీవు ఎర్రవీగుచున్నావు, ఎర్రివాడవవుతావు నానా. కవిరాజు సమాజము
కష్టాన్ని బయటపెడుతున్నాడు దేవుడు. ఎందుకు పడాను ఇవాళ అంతా కవిరాజులు అయిపోయారు. ఎక్కర్లేని పంచమాలు రాత్రం ఉన్నాయి కుక్కలు దండుకున్నాడు. నీసుకుని పెట్టడం, గొంతులు చదువుతూ ఉన్నాను పాపం. ఆ పాపం మీద వ్యక్తిగతలు లౌకిక మాటలు కల్పనా కథలు చంపడం. ఆమె హైదరాబాద్ ఎంతమంది సంఘం 3 లక్షల మంది. ఇక్కడ ఏలూరు, గుడివాడ, బందరు లేకపోతే ఇంకా ఎలాంటి ఒక్కడిని మార్చు చూద్దాం. నీ జీవితంలో ఒక్క మనిషిని మార్చు. నీ జీవితంలో ఒక్క మనిషిని మార్చు. నువ్వు దోచేది అసలు నీకే తెలియదు అన్నడక. అర్థమైందా? ఎందుకంటే ఆయన అడగ సరే ఈ వాక్యం ఆపేస్తాను. ఒక చిన్న వాక్యం చూపిస్తాను సార్. అవును చెప్పాను 7:2. బైబిల్ చదవరా మీరు? నేను బైబిల్ చదవమని చెప్తున్నాను, చదువులేకుండా. అమ్మా నీ నాభి దేశము మండలాకార కలుషము, సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు వేర్తి పడకుండా ఉండాలి. ద్రాక్షరసం అంటే పరిశుద్ధాత్మ. నీ నాభి దేశం మండలాకార కలుషితం ఎట్లా ఉందట? కలిసి జీవితాలు ఎలా ఉన్నాయి? అది కట్ చేసుకో, వదిలేసుకో, ఒప్పేసుకో. ఎవరు చేస్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఎవరు చేస్తారు? వాక్యం అన్నాగా రోజుకేమైంది లేదా? అవునా లేదా? అయితే దీనికి తెప్పించుకోపోతుంది కదమ్మా. 16వ అధ్యాయం 4వ వచనం. బాగా బాడుకుంటా నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి స్తోత్రము కోయబడలేదు. ఆగో ఆగో, నువ్వు పుట్టినాడు ప్రభు నీ చదువులు తరుణంగా 122 ప్రభు ఇచ్చు బహుమానము స్వచ్ఛం బిడ్డలను కదా. అయితే ఇప్పుడు ప్రభు మనకి ఇచ్చినప్పుడు ఆ బిడ్డ యొక్క నాటు సూత్రం గోత్రం మాత్రసారి వచ్చింది. అక్కడి నుంచి పెరిగిన తర్వాత నువ్వు ఈ యొక్క ప్రార్థనలోకి వెళ్ళాలి, నేను కలుసుకుంటూ అవ్వాలి, ప్రభు ప్రార్థించాలి, పనులు నడవాలి. వెళ్ళావు అక్కడ తల్లిదండ్రులు పుట్టినటువంటి జీవితం ఒకప్పటికి సరిపోతాం. అయితే ఇప్పుడు ఇది 2వ పుటకర్ల మాట కనుక ఆ క్రైస్తత్వానికి వెళ్ళి అయ్యారితో చెప్పి, అయ్యా నేను వస్తాను మందిరానికి, అయ్యా రా అంటారు. వద్దంటారా? పోతాడు. వస్తే నీవు పుట్టిన ఇది ఇక్కడ పుట్టడం క్రైస్తత్వంలో పుట్టడం అన్నమాట. నీవు పుట్టిన నాడు, వచ్చిన నాడు నీ నాభి సూత్రం అనగా స్త్రీలకు తెలుసు ఈ యొక్క బొట్టు కింద ఉన్నటువంటి స్థలం. ఆ స్థలంలో శిష్యు తయారవుతాడు. శిష్యు తయారైన తర్వాత 12 మాసాలు మోసి 10వ మాసాన తల్లి నొప్పులు పడతా ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులు మంత్రాన్ని తీసుకొని కూకోబెడతారు. తర్వాత ఆ కుండలో బిందులు పొయ్యిలో పెట్టి నీళ్ళు పోసి కాస్తా ఉన్నారు. ఉండేటప్పుడు ఈ నొప్పులు ఎక్కువైపోయి ఆ తల్లి బిడ్డని అంటుంది. బిడ్డని కన్నా తర్వాత ఆ తల్లి కడుపులో మాయజన్యులు పిల్లోడు బొడ్డుకి కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ ఏంటిది? ఏంటి కనెక్షన్? పేరు. ఎట్లాగో ఈ లోకానికి నేను నీకును ఉన్న పాపం అంట
విడిచిపెట్టగా పట్టుకుని ఉంది. దాన్ని కట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నీ నాభి సూత్రం అది. నీ నాభి సూత్రము మండలకాల కలిసితం. ఆ కలిసితమైనటువంటి బొడ్డు నుండి ఉన్న పేరు తల్లి కడుపులో ఉన్న మాయకి కట్టవల. ఈ కట్టవకోగానే కట్లు కట్టి ముంచేస్తున్నారు లేపేస్తున్నారు. కట్టులు ఎవడే పని ఎందుకు ఇస్తున్నారు? 10 మంది దాంట్లో ఇస్తున్నారు. నీకు దగ్గొచ్చే జబ్బు ఉంది, నీకు ఇంకో జబ్బు ఉంది, నీకు ఇంకో జబ్బు ఉంది, నీకు ఒక్కో జబ్బు ఉంది. దాంట్లో ముచ్చిలేక అంటే కూర్చోని చేసి ఆడిపోతారు. తప్పు. నువ్వు ఎక్కడ చేయలేదు. వ్యవధాన మధ్యలో దేవుడు కూర్చోడు. నువ్వు పాపం నేలకు తీసుకెళ్ళి బస్సులు కట్టి బుడ్డోడు ఏడుతున్నాడు బాబు. అక్కడ ఒప్పుకుంటాడు దేవుడు. ఎందుకని భార్య నీళ్ళు కావాలి. భార్య నీళ్లు కావాలి అంటే ఆహార సువార్త 19:34. సైనికులలో ఒకడు నీటితో ఆయన ప్రక్కన పడుతున్నాం. వెంటనే రక్తమును నీళ్లను ఆది కానీ కాటగానే కుప్పంగా అక్కడ కాదు కుప్పంగా కాట మోస్తాను. పిచ్చి పిచ్చి వేసుకో సాతం చేస్తుంది. వీడు సాతను లోపడిపోయి కోర్తలు చేస్తున్నారు. తప్పు, చాలా తప్పు. కావాలంటే ఈ రాత్రి మీద దేవుడికి మీకు సంబంధం ఉంటే దోషాన్ని మీకు చేర్చుకోండి. అయ్యా చెప్పాడు, తప్పు చెప్పాడా మంచి చెప్పాడని ఒక మాట అంటే ఊరుకోడు ఉన్నాను. పచ్చిగా పచ్చిమైన స్వార్థ స్టార్ట్ చేస్తున్నాను. అవునా? అర్థమైందా? అయితే నీ నాభి సూత్రము నీ కడుపులో మాయకి బిడ్డ బొట్టికి ఉన్న పేదలు ఖర్చయిపోకుండా ఖర్చయిపోకుండా అప్పుడు తల్లి పిల్ల కూడా తప్పదు. మరి అంతేగా నేను ఇచ్చే ప్రొఫెసర్ ఏమవుతూ నేను ఇవాళ చెప్తున్నా, మీరు తెలుసుకోండి. అదే నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ప్రొఫెసర్ సరే 2 వచ్చాము చదువుకోవటం 12 వచ్చాము. మరియు పట్టుకమ్మాలి మెరైనట్టు జీవ జలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ కోట నాకు చూపాను. ఆ నది యొక్క ఏమన్నా అక్కడ ఎట్లా ఉంది? ఆ నది ఏం పోనుంది? స్ఫటికం అంటే ఏంటో తెలుసా మీకు? కొంతమందికి పటికి బెల్లంలో ఉంటుందో పట్టి కూడా అట్లే ఉంటుంది. పటి బెల్లాన్ని కూడా కలపచ్చు. అంటే ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అంటే ఆ నదిలో ప్రవహించే నీరు తెల్లగా హిమాలయ పర్వతాల్లో ఎట్లకెట్టినట్టు ప్రవహిస్తుంది. ఇక్కడ చనిపోయినటువంటి ఆత్మలు బాప్టిజం తీసుకుని ఉన్నారుగా, వీళ్ళంతా తీర్పు రోజు వెళ్ళి ఇదే నది, ఇది ఒడ్డు, ఇక్కడ నుంచి ఉంటారు మొత్తం జనం అంతా ఆత్మ. అది ఇక్కడ నుంచి అతను దాటి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, తండ్రి కుమారుడు దగ్గరికి వెళ్ళాలంటే స్పష్టం పోలిన సముద్రంలో నుంచి వెళ్తానికి చాలా భయంకరం. పీకేస్తుంది. దిగితే ఉండలు ఓడలు చుట్టుకుపోతారు. అంత సరైనమాట. అట్లాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం 4వ వచనం 6వ అధ్యాయం. మళ్ళీ చదువు చెప్తా. మరియు
ఆ సింహాసనం ఎదుట పట్టుదమ్మును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. చాలు అక్కడ ఆపు. స్ఫటికమును పోలి గాజు వంటి, అర్థమైందా మీకు? స్ఫటికమును పోలి గాజు వంటి నది కనపడుతుంది. అయితే ఆ నదిలో గాజు వంటి ఆకర్షణ ఎందుకు కనపడుతుంది? ఇక్కడ ఈ లోకంలో భూలోకంలో 5 ఇచ్చినటువంటి బాప్టిసాలు అక్కడ కనపడుతుంది. గాజు మీద కనపడుతుంది. వీళ్ళు ఏమిచ్చారో, వాళ్ళు ఏమి ఒప్పుకుంటారో, వాళ్ళు ఎదురు పెట్టారో లేదో, ఆ పాపాలు ఉండయా లేవు ఉండేవి. అందుకని వీళ్ళు చేసిన పాపాలన్నీ గాజు మీద ఒకటి కనపడినప్పుడు ఆ స్పష్టంగా పోయినటువంటి ఆ నదిలో వెళ్తానికి దొంగచాలి. వాళ్ళు యువతలు ఉండాల్సింది, ఏ యువత చావాల్సింది అవసరం ఉన్నది లేదు. తర్వాత యువతలు ఉన్నటువంటి వాడిని తండ్రి కొమ్మని ఏమంటారంటే, అది బాబా ఆయన దగ్గర అటు కాలు చేతి కట్టి వేయరు దాంట్లో ఏమంటాడు, కాలు చేతులు కట్టి మంటలో వేశారు. ఇదేనా అర్థమవుతుందా? కలిసినటువంటి తమాషా ఉంది. ఇలాగే చెప్పారు వాళ్ళు. ఎవరు? శిష్యులు. గట్టిగా విడదీసి ఉన్నట్టుగా చెప్పాలి. అంటే మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని కూడా తెలుసుకోవాలి. చక్కగా నిలబడును. నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడు వారు స్వరమును ఇంటిని. ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుతున్నాను. వారి పితరులను నేటి వరకును తిరుగుబాటు చేసిన వారు సిగ్గు మాలిన వారును కఠిన హృదయమై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు ఇనినను ఏంటిదని వారు ఇనినను వినకపోయినను. వాక్యం వారు ఇనినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్టు ప్రభువు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. వద్దు సార్. కనుక ఆనాడు ఎంతమందో ప్రవక్తలు, ఎంతమందో శిష్యులు, ఎంతమందో అది బోధకులు బయలుదేరి చెప్పినా కానీ ఈ సంవత్సరాల కొంచెం మొత్తానికి క్రైస్తత్వం వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటికి కూడా క్రైస్తవులు ఈ లోకంలో ఎవరు కావాలి. కాకపోతే అంతిమ క్రైస్తవులు ఏరు శిష్యులు ఇంకా దాన్ని చెప్పాలంటే మనకి చాలా కష్టంగా లేట్ అవుతుంది. కానీ అయితే ఇందాక లాభ సూత్రం అనుకోండి. నీ జన్మ విధము చూడగా నువ్వు పుట్టిన నాడు క్రైస్తత్వంలో నీ నాభి సూత్రము పోయబడలేదు. సూత్రవంతుడు నీవు నేలతో అంటే నీళ్ళంటే నీళ్ళే కదయ్యా. ఇది మర్మం. ఎఫెసీ పత్రిక 5:25 మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఆ ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు తను తాను హల్లెలూయా మన కోసం దేవుడు తీసుకున్నాడు. తన ప్రాణాన్ని చిన్నపైన అప్పగించుకున్నాడు. నేనేం చెప్తున్నాను? వాక్య ప్రకారంగా చెప్పినట్టు నడిచి పొందుకుంటున్నాను. దేవుని యొక్క కృప పొందించేవాళ్ళు లేరు, పొందుకుంటారు. ఆమె శత్రువు పాడుపడింది అక్కడ సూపర్ వాటికకు నీవు నేలతో అంటే ఏ నీళ్ళు వాక్యమైన నీళ్ళు వాక్యంతో ఉత్తకి స్నానం చేయాలి. తర్వాత నువ్వు నేల దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందా? వారు నీకు ఎవరు దానికోసం ఇంకో మాట చెప్పచ్చు. వారు నీకు ఉప్పు రాయకపోయేది. అపస్తుకాలం 19వ అధ్యాయం 1వ వచనం చదువు. బయట పెట్టేది అపోలో కొరింథీయులో ఉన్నప్పుడు నువ్వు లేవు ఇక్కడ అది ఎప్పటికప్పుడు ఏం చేద్దామండి? జరిగేది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిశువులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిన అని వారిని అడిగా. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతి మేము వినలేదని చెబితే స్తోత్రం. పరిశుద్ధాత్మ లేదు ఇప్పుడు కూడా ఎవరికి అంటారు నోటితో. పొందేదేంటో పొందేదేంటి తెలియదు. అంతేగా పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే తెలియదన్నారు అక్కడ. ఆనాడు అక్కడే తెలియదంటే కరెక్ట్ ఆజ్ఞ కట్టడ విధుల్లో నడిచేవాళ్ళు తెలియదంటే ఇప్పుడే చెప్తారండి. అయితే రామపత్రిక 8వ అన్నాడు చూడు. ఏమి ఆత్మ మీలో నివసించి ఉన్నారల్లా మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎంతమంది ఉన్నారు క్రీస్తు ఆత్మ పొందినటువంటి ఎవరూ లేదు. మొత్తం అగ్ని ఉంటుంది. ఈ వాక్యం దేవుడు దీవించుకోవాలి. వాక్యం ఇంకా దానికి చెప్తే 3 గంటలు ఫోటో తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవజనులు మరి జాషువా నాన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషం కలిగిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 రోజుల మీటింగ్లు ఎంత నిమిత్తం పెట్టానంటే నా కొడుకు పోలీస్ అయిన తర్వాత వచ్చేటప్పుడు చనిపోయాడు సోరంపల్లి కాలువ దగ్గర. తర్వాత నా భార్య కాడ చనిపోయింది. మరి నేను ఫస్ట్ ప్రార్థన చేస్తే జపంజ అంటే నా మనవరాలు పుట్టింది. తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఆమెకి కోడలకి గర్భసంచిలో నీటి పొడగుందని చెప్పారు. సరే
దేవునికి అసాధ్యమైందేమని ఉందా? లేదు. లేదు. కనుక ప్రార్థన చేస్తే సాత్విక్ బాబునిచ్చాడు. దాని నిమిత్తము ఈ 3 రోజుల మీటింగ్లు దేవునికి వాగ్దానం అయ్యాను కనుక ఈరోజు 3వ రోజు మీటింగ్లో జోషువ గారు చక్కగా వాక్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయింది కనుక మరి ఇక్కడ పక్కన కూడా చెప్తున్నారు టైం లేదు, ఎందుకంటే మరి ప్రేమ బిందు కార్యక్రమం ఉంది కనుక ప్రార్థన చేసుకుందాం. దయచేసి ముగింపు ప్రార్థన చేసుకుందాం.